ఆల్కహాల్ కంటెంట్ ఓవర్ అయితే అది శరీరాన్ని డీహైడ్రేట్ చేసి తలనొప్పి, వికారం వంటి లక్షణాలని కలిగిస్తుంది. ఈ రోజుల్లో ఆల్కహాలిక్ డ్రింక్స్ తాగటం కామన్ అయిపోయింది. సోషల్ డ్రింకింగ్స్ పేరుతో చాలా మంది బీర్లు, మద్యం తాగుతున్నారు. అయితే ఈ డ్రింక్స్ అతిగా తాగితే హ్యాంగ్ ఓవర్ బారిన పడటం సహజం. ఆల్కహాల్ కంటెంట్ ఓవర్ అయితే అది శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. దానివల్ల తలనొప్పి, వికారం వంటి లక్షణాలని కలిగిస్తుంది. ఆ సమయంలో చాలామంది వాటర్ తాగుతూ శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకుంటారు. దీనివల్ల హ్యాంగ్ ఓవర్ నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతూ ఉంటారు. అయితే కొందరిలో ఈ టెక్నిక్ అనేది అనుకున్నంత ప్రభావాన్ని అయితే చూపదు. ఇలా ఎందుకు జరుగుతుంది? దీని వెనకున్న కారణాలు ఏమిటి? ఈ గుట్టు విప్పటానికి ఇటీవల ఒక పరిశోధన జరిగింది. అందులో ఏమి తేలిందో తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. అలాగే అంతకన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టాపిక్ అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఆర్కే. నెదర్లాండ్లోని ఉట్రెస్ట్ యూనివర్సిటీ ఇటీవల ఓ స్టడీ నిర్వహించింది. హ్యాంగ్ ఓవర్ స్వభావం, నీటి పరిమితులపై ఒక కొత్త సమాచారాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. పరిశోధనలో భాగంగా నిద్రవేళకు ముందు నీరు త్రాగని వారు, త్రాగిన వారు మధ్య హ్యాంగ్ ఓవర్ లక్షణాలను పోల్చి చూశారు. వాటర్ తాగే వారిలో డీహైడ్రేషన్ ఫీలింగ్ తక్కువగా ఉన్నప్పటికీ ఈ రెండు వర్గాల వారు ఒకే స్థాయిలో తలనొప్పి, వికారం, అలసటను అనుభవించారు. అంటే హ్యాంగ్ ఓవర్కు డీహైడ్రేషన్ మాత్రమే ప్రధాన కారణం కాదని ఈ పరిశోధన ద్వారా బయటపడింది. డీహైడ్రేషన్ కారణంగా శరీరంలోని నీరు ఎలక్ట్రోలైట్స్ లోటుకు దారితీస్తుంది. హ్యాంగ్ ఓవర్కు ఇది కొంతవరకు కారణమైనప్పటికీ అసలైన ఇబ్బంది ఆక్సీకరణ ఒత్తిడి, ఆల్కహాల్కు శరీరం ప్రతిస్పందన నుంచి వస్తుందని ఈ స్టడీ పేర్కొంది. అందుకే ఆల్కహాల్ తాగేటప్పుడు వాటర్ తాగినా హ్యాంగ్ ఓవర్ తగ్గలేదని పరిశోధన ద్వారా రుజువైంది. హ్యాంగ్ ఓవర్ అనేది ఆల్కహాల్ మెటాబాలిజం ప్రభావాలు, డీహైడ్రేషన్ సమ్మేళన ఫలితమని, హ్యాంగ్ ఓవర్ లక్షణాలలో డీహైడ్రేషన్ అనేది ఒక అంశం మాత్రమే అని పరిశోధకులు తేల్చి చెప్పారు. అదే ప్రధాన కారణం కాదని స్టడీలో పాల్గొన్న ఆర్ఈవిఐవి వ్యవస్థాపకుడు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జానీ పర్వానీ వివరించినట్లు న్యూయార్క్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. అలాగే స్టడీ మెయిన్ లీడ్ డాక్టర్ జోరిస్ వెస్టర్ కూడా ఇదే విషయాన్ని నొక్కి మరీ చెప్పారు. మందు తాగినప్పుడు నీరు త్రాగితే కేవలం నోరు పొడిబారటం, దాహం నుంచి ఉపశమనం మాత్రమే కలుగుతుందని, తలనొప్పి, వికారం వంటి ఇబ్బందికర లక్షణాలు తగ్గవని ఆయన స్పష్టం చేశారు. ఆల్కహాల్ డ్రింక్ తాగిన తర్వాత నీరు త్రాగితే హ్యాంగ్ ఓవర్ దూరం కాదు. రోజు తాగే నీటి పరిమాణంలో మార్పులు చేసినా హ్యాంగ్ ఓవర్ ఎఫెక్ట్ మారదని స్టడీ స్పష్టం చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే హ్యాంగ్ ఓవర్ను నీరు నయం చేస్తుందనటానికి ఇప్పటి వరకు ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లభించలేదు. అలాగే మార్కెట్లో అందుబాటులో ఉన్న చికిత్సలు హ్యాంగ్ ఓవర్ను పూర్తిగా నిరోధించడం లేదా నయం చేసినట్లు నిరూపితం కూడా కాలేదు. అయితే దీనికి ఒకే ఒక మార్గం అయితే ఉంది. హ్యాంగ్ ఓవర్ బాధ తప్పించుకోవాలంటే ఆల్కహాల్కు దూరంగా ఉండటమే సరైన మార్గం అని ఈ స్టడీ పేర్కొంది. సో తెలుసు కదా, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. సో ఫ్రెండ్స్, మరి అర్థమైంది కదా. నేను మీకు ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ అనేది మీలో ఎంతమందికి యూజ్ఫుల్గా అనిపించిందో వాళ్ళ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. అలాగే ఈ టాపిక్ అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ టాపిక్ అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేసి, అలాగే ఇటువంటి మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.